విక్రమసింహపురి సీటు ఇప్పుడు మరింత హీట్గా మారబోతుందా? మాజీ మంత్రి నారాయణకు చంద్రబాబు ఇచ్చిన మాటను నిలుపుకుంటారా? జనసేన అధినేత అడిగిన మాటకు కట్టుబడి ఉంటారా? నిలుపుకుంటారా అనేది అధినేత అడిగిన ప్రశ్నకు మాటకు కట్టుబడి ఉంటారా? అలాగే నెల్లూరు టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు? సంక్రాంతి స్పెషల్ మీటింగ్లో చంద్రబాబు అలాగే పవన్ డీప్ డిస్కషన్లో ఏం జరిగింది? హ్యావ్ ఎ లుక్. నెల్లూరు జిల్లా రాజకీయం రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత మార్పులు చేర్పులు చేపడుతుంటే టీడీపీ జనసేన సైతం అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇప్పుడు నెల్లూరు సీట్ హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు అంతా మాజీ మంత్రి నారాయణ బరిలో దిగుతారని భావించారు. కానీ తాజాగా జరిగిన చంద్రబాబు పవన్ భేటీలతో నెల్లూరు సీట్ను సేనాని కోరాడని టాక్ వినిపిస్తోంది. అక్కడి నుంచి జనసేన జిల్లా ప్రెసిడెంట్ మనుక్రాంత్ రెడ్డిని బరిలోకి దించుతానని పవన్ బాబుతో చెప్పారట. ఉమ్మడి అభ్యర్థిగా మనుక్రాంత్ రెడ్డి రంగంలోకి దిగితే మరి నారాయణ పరిస్థితి ఏంటనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి. ఇప్పటికే నారాయణకే టికెట్ ఇస్తానని ఇటీవల చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. జిల్లాలో మిగిలిన స్థానాలు ఇద్దామంటే కావలి నుంచి ఇప్పటికే కావ్యకృష్ణారెడ్డి పేరును ప్రకటించేశారు బాబు. అలాగే వెంకటగిరి సీట్ను సేనానికి ఇద్దామనుకున్న రామకృష్ణను రంగంలోకి దించుతామని మాటిచ్చారు టీడీపీ అధినేత. దీంతో వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో పడ్డారు చంద్రబాబు. నెల్లూరు సీట్ కావాలని పవన్ కళ్యాణ్ పట్టుబడితే మాత్రం నారాయణ త్యాగం చేయక తప్పదనే వాదనలు కూడా వస్తున్నాయి. మరి జిల్లాలో బలమైన లీడర్ గా ఉన్న ఆయనకు టికెట్ లేదంటే తమ్ముళ్లు ఊరుకోరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే క్యాడర్ ని శాంతింపజేసేందుకు నారాయణను పార్లమెంటుకు పంపిస్తే మాత్రం బలంగా ఉన్న టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్న వారిద్దరూ కలిసి జగన్ కు మేలు చేస్తున్నారా అనే ప్రశ్న మెదడులో తట్టక మానదు. మార్పు జరిగితే మాత్రం వైసీపీ అధినేతకు వారిద్దరూ కలిసి పాలాభిషేకం చేసిన వారవుతారు. మొత్తంగా విక్రమసింహపురి సీటు మార్పు హాట్ టాపిక్ గా మారింది.